చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 2 అండ్ వర్డ్ ఈజ్ 5. ఆయన తల్లి పరిచారికలను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక గ్రామాల్లో దేవుని సువార్తను చెప్పారు. అంతేకాకుండా ఆయన దగ్గరకు వచ్చిన అనేక మందిని బాగు చేస్తూ ఉండేవారు, కార్యాలు చేస్తూ ఉండేవారు. అంటే కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వటం, చేతులు లేని వారికి చేతులు ఇవ్వటం, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వటం, దెయ్యాలు పట్టిన వారిని విడిపించటం. ఇలాగున యేసుక్రీస్తు వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మందిని బాగు చేస్తూ ముందుకు సాగునట్లుగా మనం బైబిల్లో చదివాం, అనేక మార్లు విన్నాం. ఈ క్రమంలో యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి వచ్చారు. నిజానికి చెప్పాలి అంటే ఆ ప్రాంతంలో ఉన్నవారు యేసుక్రీస్తు వారిని ఒక మ్యారేజ్కి పిలిచారు. అయ్యా యేసయ్య, ఇదిగో మా ఇంట్లో మ్యారేజ్ జరుగుతూ ఉంది, పెళ్ళి జరుగుతూ ఉంది, మీరు రావాలి అని అంటే యేసుక్రీస్తు ఆ ఇంటికి వెళ్ళారు తన శిష్యుల్ని తీసుకుని. అంతేకాదు తన తల్లిని కూడా తీసుకుని. ఆ మ్యారేజ్లో నిజానికి యథావిధిగా సాగుతూ ఉంటే అందరూ భోజనాలు చేసే వాళ్ళు భోజనాలు చేస్తున్నారు, ద్రాక్షరసం తీసుకునే వాళ్ళు ద్రాక్షరసం తీసుకుంటున్నారు. ఇలాగ ముందుకు సాగిపోతూ ఉంటే సరిగ్గా ఆ మ్యారేజ్లో ద్రాక్షరసం అయిపోయిందని గబగబా వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, పెళ్ళిలో వీరికి అవమానం వచ్చేస్తుంది, ఏదో ఒకటి నువ్వే చేయాలి అని యేసుక్రీస్తు వారిని అడిగింది. అమ్మా, నీతో నాకేంటి పని, ఇప్పుడు ఇంకా నా సమయం రాలేదు, నా సమయం వస్తే నేనే చేస్తాను ఆ కార్యం అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ మాటను బట్టి మరియకు అర్థమైంది, ఇంకా ఆ కార్యం చేసే సమయం రాలేదు, ఆ కార్యం చేసే సమయమే వస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు చేస్తారు అని అర్థం చేసుకుని పక్కనే ఉన్న పరిచారికులను చూసి, ఇదిగో ఆయన మీతో ఏం చెప్తారో అలా మీరు చెయ్యండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అన్నట్లుగానే యేసుక్రీస్తు వారికి సమయం వచ్చింది. ఆ సమయం రాగానే యేసుక్రీస్తు వారు సరిగ్గా అల్లంత దూరంలో 6 రాతి బాణలు ఉన్నాయి. ఆ రాతి బాణల్ని తీసుకొచ్చారు. తీసుకురమ్మనగా అలా తీసుకొచ్చిన తర్వాత వాటి నిండా నీళ్లు నింపండని యేసు ప్రభు వారు చెప్పారు. అలా నింపిన తర్వాత అక్కడికి వచ్చి ఎవరు యేసుక్రీస్తు వారు వచ్చి, ఇవి నీరు కాదు, ఇవి ద్రాక్షారసము అని ఒక మాట పలికినప్పుడు అవి ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. మార్చబడిన తర్వాత మీరు వెళ్ళి ఈ ద్రాక్షారసాన్ని ఇందులో ఉన్న వారందరికీ పొయ్యండి అంటే పోసారు. వారంతా త్రాగారు. త్రాగి ఒక మాట అన్నారు, ఎవరైనా మొదట మంచిది పోసి తర్వాత చెడ్డది పోస్తారు, అంటే పలసుగా ఉన్నది, ఆ రుచి తగ్గిపోయింది పోస్తారు. మీరు మొదట మంచిది పోసారు, రెండవది మరింత మంచిది మీరు పోసారు, చాలా రుచికరంగా ఉంది ద్రాక్షరసం అనేసి త్రాగిన వారంతా సాక్ష్యం ఇచ్చారు. అయితే నేను అంటాను కదా, ఈ వాక్యంలో నుండి మనం ఒక ఓడ తీసుకుంటా ఉన్నాం. ఆ ఓడేంటి అని అంటే, ఆయన మీతో చెప్పినది చేయుడే. ఈ మాట పలికింది మరియ. ఎవరితో పలికింది? యేసుక్రీస్తు వారి పక్కనే ఉన్న శిష్యులతో, పరిచారికులతో ఒక మాట. ఈ మాట ఎలాగున పలికింది. ఎలా పలికిందట? ఆయన మీతో చెప్పినది చేయుడి. యేసుక్రీస్తు వారు ఎలా చెప్తారో అలా చేయండి. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళమంటారో అక్కడికి వెళ్ళండి. యేసుక్రీస్తు వారు ఏం చేయమంటారో అది చెయ్యండి అని ఇలాగున మరియ పరిచారికులకు చెప్పిన మాట ఇది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? దేవుడు మనకి ఏది చెప్పారు అది చేయమంటున్నారు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పే మాట ఇది. ఈరోజు దేవుడు మనకు చెప్పే మాట ఇది. మనకి ఏం చెప్పారు దేవుడు మనకి ఏం చెప్పారో ఆ మాట మనం నెరవేర్చాలి. ఇది ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట ఇది. ఆయన పాటలు పాడమని చెప్పారా? పాటలు పాడాలి.
కాంగో కొట్టమని చెప్పారా? ఆలయంలో కాంగో కొట్టాలి. లేదా పరిచర్య చేయమని, అంటే ఆలయం ఓడ్చడం కానీ, కుర్చీలు వేయటం కానీ, లేకపోతే ఇంకా సౌండ్ బిగించడం కానీ, లేకపోతే ఇంకా ఒకేరా ఏది అప్పగించారు దేవుడు నీకు? సువార్త చేయమని అప్పగించారా? సేవ చేయమని అప్పగించారా? లేకపోతే సంఘ పెద్దగా ఆ స్థానాన్ని, ఆ అధికారాన్ని నీకు అప్పగించారా? నీకు దేవుడు ఏది అప్పగించారు? అప్పగించిన దానిని కొనసాగించాలి, దాన్ని నెరవేర్చాలి. ఎందుకంటే అది చెప్పింది, దాన్ని అప్పగించింది దేవుడు గనుక. నీకు ఒక పని చెయ్యమని అప్పగించింది ఎవరు? పాస్టర్ గారు కాదు, సంఘ పెద్ద కాదు, దేవుడే పాస్టర్ గారిలో నుండి ఆ పని నీకు అప్పగించాడు కదా. మరి దేవుడు అప్పగించినప్పుడు నువ్వు ఎలాగా చెయ్యాలి? దాన్ని నమ్మకంగా చెయ్యాలి. ఒక వారం వచ్చి ఒక వారం మానేసి అలా కాదు, కానీ నువ్వు నమ్మకంగా పనిచేసే వ్యక్తిగా ఉండాలి. అక్కడ నువ్వు దీవించబడాలి అని అంటే నువ్వు నమ్మకంగా పనిచేయాలి. నువ్వు ఆశీర్వదింపబడాలి అని అంటే నువ్వు నమ్మకంగా పనిచేయాలి. అంతకంతకు వర్ధిల్లాలి, అంతకంతకు ఎదిగి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి అని అంటే నువ్వు నమ్మకంగా దేవుని పరిచర్య చేయాలి. నీకు దేవుడు ఇది చెయ్యి అన్నాడు కదా, అదే నువ్వు నమ్మకంగా పనిచేయాలి. నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా పనిచేస్తావో నిశ్చయముగా దేవుడు హెచ్చింపజేస్తాడు, నిశ్చయముగా వర్ధిల్లింపజేస్తాడు. అందుకే నువ్వు చేస్తున్న పని నమ్మకంగా ఉందా లేదా ఒక్క మారు చూసుకో. నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన నిన్ను వదిలేయడు, ఆయన నిన్ను హెచ్చింపజేస్తాడు, ఆయన నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. అంతేగాని నమ్మకంగా చేయటం మానేసి ఎలా పడితే అలాగా వెళ్ళిపోతూ ఉంటే, ఎలా పడితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది సరైన భక్తి కాదు. ఇప్పుడు నమ్మకమైన వానికి దీవెనలు వస్తాయా? నమ్మకంగా చేయలేని వానికి దీవెనలు వస్తాయా? నమ్మకంగా పనిచేస్తే దీవెనలు ఖచ్చితంగా వస్తాయి. నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటేవు గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును అని అన్నాడు. అంటే ఎవరైతే నమ్మకంగా ఉన్నారో ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తాడు, ఇంకా అనేకమైన వాటి మీద నియమిస్తాడు. నమ్మకంగా ఉన్న వ్యక్తిని, అందరినీ కాదు సుమా, నమ్మకంగా ఎవరైతే ఉంటారో వారిని దీవిస్తాడు, వారిని హెచ్చింపజేస్తాడు, ఇంకా అనేకమైన వాటి మీద నియమిస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని కూడా వాక్యం మనకు సెలవిస్తూ ఉంది కదా. మనం ఎలాగున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం చేసే పని ఎలా చేస్తున్నాం చెప్పింది ఎవరండి? దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన మాటకు లోబడి ఆయన చెప్పినట్లుగా నడుస్తే దీవించబడమా? ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోమా? ఆశీర్వాదం రాలేదండి, దీవెన రాలేదండి అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. కానీ నమ్మకంగా నడిచేవారు ఉన్నారా? లేరు. ఉండాలి, నమ్మకంగా నడవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన తల్లి పరిచారికలను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. మరియా ఎలా చెప్పిందో ఆ పరిచారికులు అలా చేశారు. ఇప్పుడు మనం అలా చేసామా? యేసుక్రీస్తు వారు మనకి ఎలా చెప్పారో మనము కూడా అలాగను చేసామా? అది కదా ప్రశ్న. నేను చెప్పేది అది. దేవుడు ఎలా చెప్పాడో అలా చేయాలి. చేయటం ముఖ్యమైనది కాదు. చాలామంది చేస్తారు దేవుని పని, చేయటం ముఖ్యమైనది కాదు. దేవుడు ఎలా చెప్పాడో అలా చేయాలి, అది ముఖ్యమైనది. దేవుడు చెప్పినట్లుగా చేయటం మానేసి మనకు నచ్చినట్లుగా చేసుకుని వెళ్ళిపోతే అది సరైనది కాదు. చేశానండి, దేవుడు చెప్పిన దానికన్నా ఎక్కువే చేశానండి, అది రాంగ్, అది కరెక్ట్ కాదు. దేవుడు ఎలా చెప్పాడు అది కొంచెమే కావచ్చు, ఆ కొంచెమే చేయి. దేవుడు ఎలా చెప్పాడు అదే చేయి చాలు. ఆయన చెప్పింది చేస్తే అంతే చాలు. అంతేగాని ఆయన చెప్పలేంది కూడా చేసేసిన ఎక్కువే చేశారండి అని అంటే అది దేవుని చిత్తం నెరవేర్చినట్లు కాదు. దేవుడు ఏది చెప్పాడు అది చేయి, అంత మట్టుకు చాలు. అది నమ్మకత్వం అంటే. దేవుడు చెప్పింది చెయ్యాలి, కానీ దేవుడు చెప్పలేంది ఎక్కువ చేసినా కూడా అది నమ్మకత్వము కాదు. సో నేను చెప్పే మాట ఏమాటనంటే, మీరు నమ్మకంగా దేవుని పరిచర్య చేయాలి, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయాలి. అందుకే మనకు ఒక మాట మనకు కనిపిస్తుంది. ఆదికాండంలో 6వ అధ్యాయంలో 22వ వాక్యంలో మనకు కనిపిస్తుంది.
నోవాహు అట్లు చేసెను, దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. చూడండి ఎంత బాగుందో ఈ వర్డ్. ఈ వాక్యం మీరు విన్నట్లయితే నిజంగా నోవాహు దేవుడు ఎలా చెప్పాడో అలా చేశాడట. నోవాహు అట్లు చేసినట్ట, కొంతమందికి నోవాహు అట్లేసాడంట అన్నట్లుగా వినిపిస్తుంది. అలాగ అర్థమవుతుంది కొంతమందికి. ఇప్పుడు ఒక ఆమె ఆలయానికి వచ్చింది, ఆలయంలో మరి చక్కగా వాక్యం ఉంది, వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మిట్ట మధ్యాహ్నం అట్లేయటం మొదలుపెట్టిందట, పొయ్యి వెలిగించేసి. ఏమ్మా అట్లేస్తాను పెట్టి ఈ టైంలో అంటే, వచ్చావు కదా ఆలయానికి, నాతో పాటు పక్కనే కూర్చున్నావు కదా, తెలియదా నీకు పాస్టర్ గారు ఏమని బోధించారు? నోవాహు అట్లు చేసాను, నోవాహు అట్లు చేసాను, నోవాహు అట్లు వేసాను, గంటన్నర చెప్పాడు ఆయన. నోవాహు అంతటి భక్తుడు అట్లేసాడంటే నేను అట్లేయకపోతే ఇంకేమన్నా బాగుంటుందా, అందుకే అట్లేస్తున్నాను అని అందట. దానికి అలాగ అర్థమైంది. నోవాహు అట్లు చేసానంటే అర్థం ఏంటి? నోవాహు అలాగును చేశాడు, దేవుడు ఎలా చెప్పాడో అలాగును చేశాడు. అంతేగాని నోవాహు అట్లేసాడు నేను కూడా అట్లే వేయాలంటే అది కుదిరేది ఏమంటే అది సరైన భక్తి అంటే అర్థం కాకపోవటం. మరొక పాస్టర్ గారు వాక్యం చెప్పారట, ఏమని? పైనున్న వాటినే వెతుకుడి, క్రిందన్న వాటిని కాదు, పైనున్న వాటినే వెతుకుడి అని చెప్పారట వాక్యం. సరిగ్గా వాక్యం విన్నది ఒక ఆమె ఇంటికి వచ్చేసింది, అటుకెక్కేసి అటుక మీద వెతికేస్తుందట. అబ్బాయి వచ్చి ఏంటమ్మా వెతుకుతున్నా, ఇప్పుడే కదా ప్రార్థన నుండి వచ్చాం మనం అని అంటే, ఒరే నీకు తెలియదు, అలా కూర్చో, పాస్టర్ గారు చెప్పారు కదా పైన వాటిని వెతుకుడి అని చెప్పారు కదా. సో నేను ఏం చేస్తున్నానంటే మరి వెతుకుతున్నాను పైన అటుకు మీదకి ఎక్కి ఏమన్నా దొరుకుతాయి అనేసి అని అందట. అమ్మ ఆ వాక్యానికి అర్థం అది కాదు. పైనున్న వాటిని వెతుకుడనంటే దేవుని రాజ్యపు సంబంధమైన వాటిని వెతకమని పాస్టర్ గారు చెప్పారు. నీతి, న్యాయము, యథార్థత, పవిత్రత ఇవన్నీ దేవుని రాజ్యపు సంబంధమైనవి, వాటిని వెతకమని చెప్పారు పాస్టర్ గారు. అంతేగాని పైనున్న వాటిని అంటే అటుకెక్కేసి అటుకు మీద ఉన్న సామాన్లు అవి ఇవి పాత సామాన్లన్నీ కూడా వెతకడం కాదు, దిక్కిందకే అన్నాడు. అంటే కొంతమందికి అర్థం కాదు వాక్యం. చెప్తూ ఉంటే ఏదో అనుకుంటారు కానీ మనం ఇలా చెప్తూ ఉంటే ఏమండి వారికి అలాగ అర్థమవుతూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినండి, ఏమండి మీరు అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఇక్కడ అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్తారు. ఇక్కడ ఏమనుంది? నోవాహు అట్లు చేసెను అన్న తర్వాత దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నోవాహుకు దేవుడు ఎలాగును చెప్పాడో నోవాహు అలాగును చేశాడు. యావత్తు. నోవాహు వాడగట్టు కట్టాడు. నోవాహు పలానా చోట కిటికీ పెట్టు, పలానా చోట గుమ్మం పెట్టు, పలానా చోట ఇలాగును చెయ్యి, అలాగును చెక్కు అని నోవాహుకు దేవుడు ఎలాగని చెప్పాడో నోవాహు దేవుడు చెప్పినట్లుగా ప్రతిదీ కరెక్ట్గా ఎలాగ చెప్పాడో అలాగున నోవాహు చేశాడు. దేవుడు చెప్పాడు కానీ ఆయన అలాగే అంటే గుమ్మం ఇక్కడ ఉండకూడదు, ఇంకో చోట ఉంటే బాగుంటుంది, వాస్తు ప్రకారంగా ఇక్కడ ఉండకూడదు, ఈ గుమ్మం తీసి అక్కడ పెట్టేస్తే బాగుంటుంది అనేసి నోవాహు ఏం మార్చేయలేదు. దేవుడు ఎలా చెప్పాడో అలా చేశాడు. మనం కూడా దేవుడు ఎలా చెప్పాడో అలా చేయాలి. అలా చేస్తే నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు. వదిలేడాయన, మర్చిపోడాయన, మన జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకుని వర్ధిల్లింపజేస్తాడు. మన బంధువులలో తలగా చేస్తాడు. అంతేకాదు అప్పిచ్చేవారిగా నిలవబెడతాడు కానీ అప్పు తీసుకునేవారిగా ఉంచడు. అది దేవుడు మన జీవితాన్ని ఎలాగున తయారు చేస్తాడు, ఎలాగున తీర్చిదిద్దుతాడు అని అంటే అప్పిచ్చేవారిగా అనేక మందికి అప్పునిస్తాం, అప్పు తీసుకోము. తీసుకునే స్థితిని ఇచ్చే స్థితిగా మార్చేస్తే అది రూపుదిద్దడం అని అంటే. వాక్య ప్రకారం నడిచే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుని బలపరిచి ఆయన ఆత్మచేత నడిపిస్తాడు. అంతేగాని ఏమండి దేవుని వాక్య ప్రకారం నడవకుండా, దేవునికి అనుకూలంగా లేకుండా, ఆయన చెప్పింది చేయకుండా, ఆయన అలాగే చెప్తాలే అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే జీవితాలు ఎలా మార్చబడతాయి? మారలేదండి పాస్టర్ గారు, నేను 30 సంవత్సరాలు అయింది దేవుళ్ళలోకి వచ్చి, అన్నీ శ్రమలే, అన్నీ బాధలే అని అంటారు కొంతమంది. ఎందుకు వస్తున్నాయి? ఆయన చెప్పింది చెప్పినట్లు చేయకపోవడమే. ఆయన చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేసుకుంటా వెళ్ళిపోతే నీ జీవితం ఎందుకు మారదు? నీ జీవితానికి వెలుగు ఎందుకు రాదు? నీ జీవితానికి దీవెన ఎందుకు రాదు?
ఆయన నీ జీవితానికి ఆశీర్వాదం ఎందుకు ఇవ్వరు? ఆయన ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఆయన చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేయలేదు. అందుకే మరి అంటుంది, ఆయన మీతో చెప్పునది చేయుడే. ఆయన ఏది చెప్తారో చెయ్యండి, చెప్పలేనిది కాదు. చెప్పలేని పని గురించి నీకెందుకు? దేవుడు చెప్పలేదు, ఆ పని ఎందుకు చేస్తున్నావు నువ్వు? దేవుడు చెప్పలేనిది నీకెందుకు? చెప్పింది చేయి చాలు, చెప్పలేని కూడా నీకెందుకు? లేదండి ఇది చేస్తే బాగుంటుంది, చాలా ఆత్మల రక్షణలోకి వస్తాయి, అది ఇంకొకరికి అప్పచెప్తాడు దేవుడు, ఆ గొడవ నీకెందుకు? నీకు ఏది అప్పగించాడో వచ్చాయి, సువార్త అప్పగించాడో వచ్చాయి, సంఘాన్ని అప్పగించాడో వచ్చాయి, లేదా పరిచర్య అప్పగించాడో వచ్చాయి. నీకు ఏది అప్పగించాడు వచ్చాయి. అప్పగించలేని దాంట్లోకి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? లేదండి నేను అప్పగించింది చేస్తున్నాను, అప్పగించలేనిది చేస్తున్నాను. అప్పగించలేనిది నీకెందుకు? ఆయన చెప్పలేనప్పుడు నీకెందుకు? చేయమని చెప్పాడా? చెప్పలేదు కదా, మరి ఎందుకు చేస్తున్నావు? చెప్పలేని దాంట్లోకి మనం వెళ్ళకూడదు. అది మంచిదే కావచ్చు, అది ఇంకొకరికి అప్పగిస్తాడు. చెప్పలేని దాంట్లోకి వెళ్ళేవాడు శ్రమలు వచ్చేస్తాయి. మరలా చెప్పలేని దాంట్లోకి వెళ్ళేవాడు సోదరుల గుండా ప్రయాణం చేయాలి. చెప్పలేని దాంట్లోకి వెళ్ళేవారంటే అవమానం గుండా ప్రయాణం చేయాలి. చెప్పలేని దాంట్లోకి వెళ్ళవలసినంత అవసరత ఏమొచ్చింది నీకు? ఏది అప్పగిస్తే అది చేసి ప్రశాంతంగా ఇంట్లో దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు కదా. పరిగెట్టి పాలు త్రాగే కన్నా నిలబడి నీళ్ళు త్రాగితే మంచిదన్నారు. మేలది. ఓ పరుగులు 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 పరుగులు, ఏదో చేసేయాలి ఏదో చేసేయాలి. ఎందుకో అంత పని, అంత పరుగు దేనికి? లేదండి ఎక్కువ చేసేయాలి ఎక్కువ చేసేయాలి. ఎక్కువ చేయమని ఏమైనా దేవుడు చెప్పాడా? నీకు అప్పగించింది చేయమన్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చు, అంత మట్టుకు చాలు. ఎక్కువ చేసేస్తారండి, నేను చిత్తానికన్నా ఎక్కువ చేసేస్తారండి, చాలా ఎక్కువ పరిచర్య చేసేయాలండి, చాలా సేవ చేసేయాలండి. దేనికి? ఆయన నీకు ఏది అప్పగించాడు అది చేయి చాలు నమ్మకంగా. అప్పగించలేని దాంట్లోకి నువ్వు వెళ్ళొద్దు, అది మంచిది కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అని అంటే ఆయన ఏది అప్పగించాడో దాన్ని నెరవేరిస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లు అంతే. అది తక్కువ చేసినా తేడా చేసావు, అది ఎక్కువ చేసినా తేడా చేసావు. ఒక అంగుళం ముందుకెళ్ళినా తేడానే, ఒక అంగుళం తేడాగా ఏది వెనక్కేసినా తేడానే. కరెక్ట్గా చేయాలి నువ్వు. దేవుడు ఏది చెప్పాడో ఎలా చెప్పాడో అలా చేయాలి, అది. అంతేగాని లేదండి నేను ఎక్కువ చేస్తానండి అంటే ఖచ్చితంగా నువ్వు రాంగ్ చేస్తున్నావు. ఒక దినాన్ని దెబ్బతింటావు, స్ట్రక్ అయిపోతావు ఒక దినాన్ని. సో నేను చెప్పే మాట ఏంటంటే అలా జరగకూడదు అని అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయన నీతో చెప్పినది చెయ్యాలి. దేవుడు ఏం చెప్పాడో నువ్వు అలాగనే చెయ్యాలి. అప్పుడు నీ జీవితం బాగుంటుంది. ఇప్పుడు నిజానికి ఒక ప్రాంతంలో ఒక ఆయన పేపర్ చూశాడు. ఆ పేపర్లో ఒక వార్త పడ్డది. ఏమని? నా తల్లిని తండ్రిని ఒక 50,000 రూపాయలకి నేను అమ్మేస్తాను అని పేపర్లో వేయించాడు కొడుకు. ఇది వార్త ఈయన విన్నాడు. వినగానే ఇదేట్రా బాబు, పిల్లల్ని అమ్మేసేవారు కనిపించారు మనకి, లేదంటే పోనీ అలాగ ఆస్తులు అమ్మేసేవారు కనిపించారు, తల్లిని తండ్రిని అమ్మేటివి ఏంటి? ఇది ఎక్కడ దారుణం, ఇటువంటి కొడుకు కూడా ఉన్నాడా అని తన భార్యకి చెప్పాడు. భార్య అంది, ఏమండో పని చేద్దాం, మనకు 2 గేదెలు ఉన్నాయి కదా, ఒక గేదెలు అమ్మేస్తే 50,000 రూపాయలు వస్తాయి. ఆ 50,000 పట్టుకెళ్ళి ఆ ఇద్దరిని కూడా కొనుక్కుని మనం తీసుకొచ్చేసి మన ఇంట్లో పెట్టి మనం జాగ్రత్తగా ఉన్న దాంట్లో పెడదాం. ఆ కొడుకు ఎంత మూర్ఖుడైతే ఆ 50,000కి అమ్మేస్తూ ఉన్నాడు, అటువంటి మూర్ఖుని దగ్గర ఉంచేవంటే వాళ్ళిద్దరు ఎంతో బాధపడతారు కదా, మన దగ్గర తీసుకొచ్చేస్తే కాస్త సుఖపడతారు కదా, ఇలా చేద్దామండి అని. సర్లే అనేసి ఒక గేదెని అమ్మేసి 50,000 చేతితో పట్టుకుని వెళ్ళారు. వెళ్ళేసరికి పెద్ద గేటు, పెద్ద ఇల్లు, పెద్ద కారు, ఆ గ్రౌండ్ అంతా చూసి ఆశ్చర్యపోయారు. భార్య అంటుంది, ఇదేంటండి, లేనుడు కాదండి, ఉన్నవాడే ఇతడు 50,000కి కక్కుర్తుపడి తల్లిని తండ్రిని అమ్మేస్తున్నాడంటే ఇంత డబ్బున్నా అతనికి సరిపోలేదు, ఎంత మూర్ఖుడండి, ఎంతటి అజ్ఞానండి అని ఇలాగంటాను. ఒరే మనకి ఎందుకు గొడవ అంతానే, ఒక మంచి కార్యం చేద్దాం అనుకుంటున్నాం. దేవుడు మన మనసులో ఒక తలాంపు పెట్టాడు. దేవుడు ఎలాగైతే తలాంపు పెట్టాడో అలాగ వెళ్ళి ఆ ఇద్దరిని మనం తీసుకుని మన ఇంటికి వెళ్ళిపోతాం. 50,000 అతని చేతికి ఇచ్చేసి ఆయన కూడా దేవుడు చూసుకుంటాడులే, మనకి ఎందుకు ఈ గొడవ అంతా
అతడు చెడ్డవాడన్న సంగతి మనకు తెలుస్తుంది, వద్దు ఆయన గురించి మనం తప్పుగా మాట్లాడుకోవద్దు, దేవుడే చూసుకుంటాడులే అని ముందుకు వెళ్ళిపోయిన తర్వాత హాల్లో ఇద్దరు ముసలోళ్ళు కూర్చుని ఉన్నారు. వెళ్ళి అడిగారు, ఇలాగా పేపర్లో వేయించారు కదండి, కొనుక్కోవడానికి వచ్చాం, ఎవరు వాళ్ళు అని అంటే, మేమేనండి, ఆ తల్లిదండ్రులు మేమే అని అన్నారు. పండు ముసలోళ్ళు, దాదాపు 85 సంవత్సరాల వయసు ఉంటుంది. ఏది అంత పండు ముసలోళ్ళు, మేమేనండి అని అన్నారు. మీరండి, మీ అబ్బాయిని పిలవండి, అయితే మిమ్మల్ని మేము కొనుక్కుని తీసుకెళ్తామని అంటే, వాళ్ళిద్దరు అంటున్నారు కదా, ఏది మమ్మల్ని పోషిస్తారా, మీరేమో పేదవారిగా ఉన్నారు, మమ్మల్ని ఎలా పోషిస్తారు, ఏం పెట్టి పోషిస్తారు అని అంటే, మాకు 2 గేదెలు ఉన్నాయండి, 2 గేదెలు, ఒక గేదె అమ్మేసాం, 50,000 వచ్చింది, ఇదిగో మీ అబ్బాయికి ఇచ్చేస్తాం, మిమ్మల్ని తీసుకెళ్తాం, ఆ గేదె చక్కగా పాలు ఇస్తుంది, అమ్మి అలాగనే ఈయన పనిలోకి కూడా వెళ్తాడు, ఆ డబ్బులు తీసుకొచ్చి మిమ్మల్ని పోషిస్తాం, మీకు ఏ కొదువు లేకుండా మేము చూసుకుంటాం అని అన్నారు. నిజంగా పోషిస్తారు కదా, ఆ పోషిస్తామండి, మీ అబ్బాయిని పిలవండి అంటే, అబ్బాయి లేడు, మాకు అబ్బాయి లేడు, ఆ వార్త మేమే వేయించాం పేపర్లో, మాకు చాలా ఆస్తి ఉంది, కోట్లాది ఆస్తి ఉంది, మేమైతే ముసలోళ్ళం అయిపోయాం, మా ఆస్తి ఎవరికి రాయాలి అని ఆలోచన చేసినప్పుడు ఒక్కడ కూడా మంచివాడు మాకు కనిపించట్లేదు, ఈ ఆస్తి అంతా మంచివారికి ఇవ్వాలి అని ఆలోచన చేసి మేమే ఇటువంటి వార్త పేపర్లో వేయించాము, మీరు దాన్ని విని మీరు వచ్చారు, మా కోసం 50,000 రూపాయలు పట్టుకొచ్చి గేదె నమ్మేసి మరి పట్టుకొచ్చారంటే ఖచ్చితంగా మీరు మంచివారు, మాకు అర్థమవుతుంది, ఇదిగో మా తర్వాత మా ఆస్తి అంతా కూడా మీ పేరట రాస్తూ ఉన్నాం, మేము చనిపోయిన తర్వాత మీకు వచ్చేస్తుంది, అప్పటి వరకు మాతో పాటు మీరు ఇక్కడే ఉండొచ్చు అని ఏమండి ఈ ఆస్తి అంతా వారి తలాంతరం ఆ ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి రాసేసారండి. రాసేసిన తర్వాత వారితో పాటే తినటం, వారితో పాటు కారుల్లో తిరగటం, ఇలాగున ఎవడు తన జీవితాంతకాలము మంచిగా చూసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏమన్నా ఆ పెద్దవారిని ముసలివారిని జాగ్రత్తగా మంచిగా ప్రేమగా చూసుకున్నారు. ఆ తలాంతరం అయిపోయింది, ఆ ఆస్తి అంతా కూడా ఈ ఇద్దరికి వచ్చేసింది. నేను అంటాను, ఒక మంచి తలాంపు దేవుడు ఆ ఇద్దరికి పెడితే ఆ ఇద్దరు ఏం చేశారట, దేవుడు ఎలాగున పెట్టాడో తలాంపు అలాగున వెళ్ళి ఆ కార్యాన్ని చేశారు. చేయగానే దేవుడు అక్కడ కార్యాన్ని చేశాడు, కోటేశ్వర్లు అయిపోయారు. దేవుడు ఎలాగున చెప్పాడో అలా చేయాలి, దేవుడు ఎలా చెబితే అలా చేస్తే దీవించబడతాం. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తే ఖచ్చితంగా దీవెన వచ్చే తీరుతుంది. అంతేగాని ఎలా పడితే అలా ఉండి, ఎలా పడితే అలా నడిచేసి, ఎలా పడితే అలా మాట్లాడేసి, ఎలా పడితే అలా ముందుకు ఏంటది భక్తేనా? ఇది అసలు భక్తి అంటే ఏమన్నా చిన్నపిల్లల ఆట అయితే చెప్పండి, గూటి బిల్ల, తొక్కుడు బిల్ల, అదే క్రికెట్, వాలీబాల్, ఏంటిది ఈ ఆటలో ఏమన్నా భక్తిది? ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఎలా పడితే అలా చూడకూడదు, ఎలా పడితే అలా తలంచకూడదు, ఎలా పడితే అలా ఆలోచన చేసేయకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోకూడదు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి, ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఏది చూడాలో అదే చూడాలి, ఎలాగో ఆలోచించాలి అలాగే ఆలోచించాలి. దానికి మించిగానే ఆలోచించేవా, దానికి మించిగానే చూసేవా, దానికి మించిగానే మాట్లాడేవా, దానికి మించిగాని వెళ్ళలేని చోటుకి అడుగులేసి వెళ్ళేవా, అది జాగ్రత్త. శ్రమలు, బాధలవి. నీ భక్తి ఎలాగుంది? నీ భక్తి బాగుంటే నీ జీవితం బాగుంటుంది. నీ భక్తిలో నువ్వు దీవించబడ్డావా? నీ భక్తిలో ఎదిగావా? నువ్వు ఎదిగితే ఖచ్చితంగా భౌతికంగా ఎదిగితే ఏమండి ఆ భక్తిలో ఎదిగినట్లే. యోహాను సువార్తలో 3వ యోహానులో మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆ 2-3 మాటల్లో మనకి ఆ మాట కనిపిస్తుంది. ఏమని? భౌతికంగా ఎదిగిన ప్రతి వ్యక్తి అన్ని విషయాల్లో ఎదుగుతాడట. ఆ వాక్యంలో ఎదిగిన వ్యక్తి ఏంటట? వాక్యంలో ఎదిగిన వ్యక్తి అన్ని విషయాల్లో ఎదుగుతాడు. ఇప్పుడు సాధారణంగా ఏది పవిత్రంగా మార్చబడ్డావు, నీతిగా మార్చబడ్డావు, యథార్థంగా మార్చబడ్డావు అంటే వాక్య ప్రకారంగా ఎదిగావు. వాక్య ప్రకారంగా ఎదిగిన నీవు భౌతికంగా అన్ని విషయాల్లో కారు కొనుక్కోవడం, బండి కొనుక్కోవడం, స్థలాలు, పొలాలు, ఇల్లు అన్నీ కొనుక్కుంటూ ఉంటావు. అంటే వాక్యంలో ఎదిగితే అన్ని విషయాల్లో ఎదుగుతావు. నేను చెప్పే మాట అది. దేవుని వాక్యం చెప్తా ఉన్నాడు. ఒక్కసారి గ్రహించు. నువ్వు గ్రహించి వాక్య ప్రకారంగా నడిస్తే నిశ్చయముగా దీవెన పొందుకుంటా. నిశ్చయముగా
సో నేను చెప్పే మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఆయన తల్లి పరిచారికలను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి మరియు చెప్పింది. అంతేకాకుండా మనకి నిర్గమకాండలో 39వ అధ్యాయంలో 42వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. ఎక్టోస్ 39 and 42 చూడండి, ఆ మాట ఎంత బాగుందో. యెహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలులు ఆ పని అంతయు చేసిరి. ఈ వర్డ్ కూడా చూడండి ఎంత బాగుందో. అంటే యెహోవా దేవుడు మోసేకు చెప్పారు, మోసే ఇజ్రాయేల్కి చెప్పాడు. అంటే మోసే ఇజ్రాయేల్కి చెప్పగానే ఇజ్రాయేల్ ఏం చేశారట? ఆ పని అంతయు చేశారు. అంటే దేవుడు ఎలా చెప్పాడో మోసే ఎలా చేశాడు, మోసే ఎలా చెప్పాడో ఇజ్రాయేలీయులు ఆ పని అంతయు చేశారట. చూడండి, దేవుని ప్రజలు కొంత చేసి కొంత మానేయలేదు, కొంత చేసి కొంత మానేయలేదు. దేవుడు ఎలా చెప్పాడో అలాగున తన సేవకుడైన మోసే ద్వారా దేవుడు ఎలా చెప్పాడో అలాగున ఇజ్రాయేలీయులు అంతా చేశారు. కొంతమందికి ఏదైనా పని అప్పగిస్తే కొంత చేస్తారు, కొంత చేయరు. ఆ బుద్ధి సరైన బుద్ధి కాదు, ఆ మనసు సరైన మనసు కాదు, అది అపవాది మనసు. అది పని అంతయు చేస్తే అది దేవుని మనసు. అది సగం చేసి సగం మానేయటం కాదు. ఏదైనా ఒక పని మొదలు పెట్టామా అది పూర్తి చేయాలి. అది పూర్తి చేయాలి. పూర్తిగా దాన్ని కొనసాగించి దాన్ని కంక్లోజ్ చేస్తేనే అది కరెక్ట్. అది సకాలం వదిలేసి వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు గోదావరి ఉంది, ఏదైనా మొదలుపెట్టాం, అవతలకి వెళ్ళాలి. అంతేగాని సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ టేపుకి వెళ్ళినా మానేనా అని అక్కడ ఆలోచన చేస్తాడు ఎవడైనా? లేదే. వెళ్ళేటప్పుడే ఒడ్డు మీద ఆ టేపుకి వెళ్ళినా మానేనా ఆలోచన చేసి ఈదగలనా ఈదలేనా అని ఒక తలాంపు మనసులో పెట్టుకుని ఈదగలిగితే వెళ్ళగలిగితే వెళ్ళిపోతా అని పడతాడు గోదావరిలో. సగం దూరం వెళ్ళిన తర్వాత ఆలోచన చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చాడు అనుకోండి, ఆ టేపుకి వెళ్ళినట్టే. కాకపోతే ఏమండి ఆ పని సగమే చేసాడు. కొంతమంది అలా ఉంటారు. ఎలా ఉంటారు అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టేస్తారు కానీ పూర్తి చేయరు. దేవుని పరిచర్య కానివ్వండి, సేవ కానివ్వండి, ఏదైనా కానీ పాటకు నిలబడతారు. పాట ఇస్తే నిలబడి ఒక చరణం పాడేస్తారు. పాడేసిన తర్వాత ఆళ్ళంకెలంక చూస్తారు. బుక్ కావాలట. ఏం కావాలి? బుక్ కావాలి. బుక్ లేదా ఆఫ్ చేసేస్తారు, కూర్చుంటారు. అంటే సగమే పాడింది పాట, కర్మ సగం పాడలేదు. ఒక పని మొదలుపెట్టేటప్పుడే ఆలోచన చేయాలి, దీన్ని పూర్తి చేయాలి. పూర్తి చేసేలాగునైతేనే మొదలు పెట్టాలి. సగంలో ఆగిపోయేలాగైతే మొదలు పెట్టకూడదు. సో నేను చెప్పే మాట, ఆయన మనకి ఏం చెప్పాడో అది చెయ్యాలి, అలాగున చెయ్యాలి. అలా చేస్తే దీవించబడతాం. మరి అలాగే చెప్పింది, మరి చెప్పినట్లుగా పరిచారకులు అలాగే చేశారు. ఆ రాతి బాణలు తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. మీరు వెళ్ళండి తీసుకురండి అంటే యేసు ప్రభువు చెప్పగానే మాట విన్నారు. రాతి బాణలు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత వీటి నిండా నీళ్లు నింపండి అని చెప్పారు. నింపేశారు. గబగబా వెళ్ళి నింపేసిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేశారు. అవన్నీ నీళ్ళన్నీ కూడా ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. మార్చబడిన తర్వాత ఇవన్నీ పట్టుకెళ్ళి బంధువులకు పోయండి అని అంటే పోసారు. అంటే ఈ పరిచారికులు యేసు ఎలా చెప్పారో అలా చేశారు. మనం కూడా దేవుడు ఎలా చెప్పాడో అలా చెయ్యాలి. చేస్తే దీవించబడతాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం అంతా పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి ప్రభువా యేసుక్రీస్తు, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగ చేయండి. మీ కృపతో నింపండి, బలపరచండి. మీరు మాకు ఎలాగును చెప్పారో అలాగును చేయడానికి కృప చూపించండి. మీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలగజేసి అటువంటి మనసు, అటువంటి బుద్ధి, అటువంటి ఆత్మీయ జీవితము మా అందరికీ దయచేయమని ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.